మా బాబుకి ఒక సంవత్సరం నుండి ప్రతి నెల జ్వరం వస్తుంది సార్. ఎందుకొస్తుంది? ఇప్పుడు మీ బాబు ఎంతమ్మా వయసు? 5 సంవత్సరాలు సార్. 5 ఇయర్స్. ఇప్పుడు మీ బాబుకి 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల జ్వరం వస్తుంది. అవును సార్. రైట్. మీకు ఒక సీక్రెట్ చెప్తానమ్మా. ఒక సీక్రెట్ డిస్కస్ చేస్తాను. అంటే యాక్చువల్లీ పిల్లలు ఏమంటే నార్మల్‌గా అంటే మొన్నే స్కూల్‌లో కూడా జాయిన్ చేపించారు మీరు. అవును సార్. నార్మల్‌గా పిల్లలు స్కూల్స్‌లో జాయిన్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంటే వాళ్ళ సిస్టమ్ అనేది రెడీ అవుతుంది. అంటే వాళ్ళు కొత్త ఇన్ఫెక్షన్స్ ఎక్స్‌పోజ్ అయ్యి అంటే ఒక్కొక్క వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఎక్స్‌పోజ్ అయ్యి వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఫీవర్‌కి వాళ్ళకి స్లోగా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో కామన్‌గా ఏమంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు మదర్ ఇమ్యూనిటీ ఉంటుంది పిల్లలందరిలో. సో ఫస్ట్ 6 మంత్స్ వరకు పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో 6 మంత్స్ తర్వాత వీళ్ళు ఒక్కొక్క ఇన్ఫెక్షన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వి అంటే వీళ్ళకి ఫీవర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో పిల్లలు వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ కరెక్ట్‌గా ఉండడము, అంటే వాళ్ళు నార్మల్‌గా గ్రోత్ డెవలప్‌మెంట్ అంతా నార్మల్ ఉన్న పిల్లలు మనం ఎటువంటి టెన్షన్ తీసుకోని అవసరం లేదు. సో ఫీవర్స్ కూడా మనం గమనించాలి. అంటే షార్ట్ వస్తుంటాయి. అంటే ఒక 2 డేస్, 3 డేస్ వస్తుంటాయి ఫీవర్స్. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని వస్తుంటాయి. అంటే కొంతమంది పిల్లలు ఏమంటే కొన్ని అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లార్జ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఎవరికో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు భయపడాలా? అంటే ఎప్పుడు మనము దీని గురించి టెన్షన్ తీసుకోవాలా? ఎప్పుడు భయపడాలంటే అంటే పిల్లలు గ్రోత్ సరిగ్గా ఉండకుండా ఉండడము, ఫీవర్స్ వచ్చినప్పుడు లాంగ్ ఫీవర్స్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2 వీక్స్, 3 వీక్స్ ఫీవర్ రావడము, అంటే ర్యాషెస్ సో ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అవి నెక్ స్వెల్లింగ్స్ రావడము. సో ఇలాంటివి ఏమైనా మీరు గమనిస్తా ఉంటే లేదంటే జాయింట్ పెయిన్స్ రావడము, ఎక్కువ జాయింట్ పెయిన్స్ వచ్చి సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా ఇవి అన్నీ ఏమంటే కొంచెం డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వీటికి ఖచ్చితంగా మనం చూపించుకోవాలా. సో నార్మల్‌గా పిల్లల్లో షార్ట్ ఫీవర్స్ ఒక 1 ఆర్ 2 డేస్ ఫీవర్స్ అనేది పిల్లల్లో కామన్ అది. సో రికరెంట్ ఫీవర్ అనేది నార్మల్ కామన్ ఫినామినా. కానీ కొన్ని ప్రికాషన్స్ అంటే కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే అది కొంచెం నివారించొచ్చు. సో ఒకటేమంటే వ్యాక్సినేషన్స్. సో వ్యాక్సినేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ గాని అన్ని వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకోవాలా. సో నెక్స్ట్ పరిశుభ్రంగా అంటే క్లీన్లీనెస్ బాగా వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఈ బయట ఫుడ్ తినడము, సో ఇలాంటివన్నీ చేయకుండా చూసుకోవాలా. సో ఇంకా వాళ్ళకేమైనా ఫీవర్స్ వచ్చినప్పుడు మనం బాగా రెస్ట్ ఇవ్వడము, స్కూల్‌కి పంపించకుండా ఉండడము, సో ఇలాంటివి చేసుకోవాలా. సో ఇంకొకటి డైట్. సో వాళ్ళకి మంచి ప్రోటీన్స్ ఎక్కువున్న డైట్ ఇవ్వాలా. సో వాళ్ళ స్లీప్ అంటే బాగా నిద్రపోవాలా. సో వీటన్నిటితో కూడా నేచురల్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ పెరగడానికి మ్యాజిక్ మెడిసిన్ లాగా మ్యాజిక్ అనేది ఏముండదు. సో ఇవన్నిటిని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. సో వాళ్ళ ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకుంటారు. సో వాళ్ళ బాడీ అది నార్మల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి.